ఎన్ని ఉపద్రవాలున్నా, కరువులున్నా, ఖడ్గాలున్నా, ఇబ్బందులున్నా, యుద్ధాలున్నా, తెగుళ్ళున్నా, వీటన్నిటిలో ఇంట్లో ఏసీ రూమ్లో ఉన్నప్పుడు కాదు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాదు, సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నప్పుడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఎందుకు వారికి ఈ వాగ్దానము ప్రభు వారు ఇస్తున్నారంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అనాథలుగా విడుబడినట్లు తలస్తారేమో, ఒంటరిగా విడుబడినట్లు తలస్తారేమో, వారిని లోకము ద్వేషిస్తుందేమో, లోకం వారిని పట్టించుకోకుండా ఉంటుందేమో, ఇలాంటి రకరకాలైన అభిప్రాయాలతో శిష్యుల్లో ఉన్నాయి అవన్నీ. అందుకనే 14వ అధ్యాయం ఆరంభంలో అన్నాడు, మీ హృదయములను కలవరపడనీకుడి. మళ్ళీ ఇక్కడ కూడా అది రిపీట్ చేస్తూనే ఉన్నాడు 27వ వచనంలో కూడా, కలవరపడకుడి, వెరవకుడి, ట్రబుల్డ్ హార్ట్స్. మామూలుగా మనకి ఎప్పుడు ఇదే ఉంటుంది అనమాట, ట్రబుల్డ్ హార్ట్స్, కలవరపడే హృదయం. యేసుప్రభు వారు కూడా ఆత్మలో కలవరపడి అని గెత్సేమనే తోటలో ప్రార్థన చేసే సందర్భంలో రాయబడింది, వాజ్ ట్రబుల్డ్ ఇన్ ద సోల్ అండ్ స్పిరిట్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇలాంటి కలవరం అనేది కలగవచ్చు. కానీ ప్రభువు వారు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కలవరపడని వాక్యంలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ స్కోప్ ఏంటంటే, మన కొరకే ఆయన అది సిద్ధం చేసినాడు. మనమెవరు? యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన సంఘముగా చేయబడిన వారం. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడకుండా ఆయన సంఘం యొక్క అనుభవంలోనికి రాకుండా ఉన్నవారు బహుశా ఈ వాగ్దానానికి మినహాయింపు బయట ఉన్నారేమో. బయట ఉన్నాం కదా అని నిరాశపడవలసిన పని లేదు. ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచవచ్చు, యేసును అంగీకరించవచ్చు. యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపుల కొరకే భూమి మీదకి పాపం భరించడానికి వచ్చినవాడు, పాపం మోసుకున్నవాడు. ఆయన పాప మంతటిని భరించి మన కొరకే శిలువలో శాపముగా చేయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోక స్థలములో మహామోహని చెంత కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మన కొరకై విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రజల యొక్క ప్రభంజనములో, సంఘములో నీకు కూడా పాలు భాగం ఉంటుంది. అప్పుడు ఈ వాగ్దానం స్వతంత్రించుకోవచ్చు, ఈ వాగ్దానం నీదవుతుంది. కనుక యేసుప్రభు ఇచ్చిన ఈ వాగ్దానంలో నేను కూడా పాలు పొందాలంటే మీరు అనే మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మీకు, మీరు, మీ అనే మాట. దిస్ ఇస్ ద స్కోప్, ప్రభు ఇచ్చిన స్కోప్ ఇది. మూడోది చూస్తాం, మరి ఏమిస్తున్నాడు? సబ్స్టెన్స్, శాంతి. యేసుక్రీస్తు ప్రభువే శాంతి, శాంతి ప్రదాత. అందుకనే ఆయన పేరే సమాధానకర్త, సమాధాన అధిపతి. నిశ్చయ 9:6 మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే శాంతి. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పీస్. కొంతమంది మామూలుగా అంటుంటారు కదా, ప్రార్థన చేయండి బ్రదర్, నాకేమో పీస్ ఆఫ్ మైండ్ లేదు అంటారు. మా ఇంట్లో పీసే లేదు అని కొంతమంది అంటారు. ఇంట్లో పీస్ లేదు కానీ హృదయంలో ఉందా అని. హృదయంలో ఉంటే ఇంట్లో రావడానికి అవకాశం ఉంటుంది, హృదయంలోనే లేకపోతే ఇంట్లో ఎలాగొస్తుంది? నాకేం బాగానే ఉంటుంది కానీ మా ఆవిడ అలాగ బ్రదర్, మా ఆయన ఇలాగా, మా పిల్లలు ఇలాగ రకరకాల కారణాలు మనం చూపిస్తుంటాం. కానీ ప్రభుకు స్తోత్రాలు, ఇది ఆయన ఇచ్చేది. దిస్ ఈజ్ నాట్ అవర్ ఎఫర్ట్, మన ప్రయత్నం ఇది కాదు. మరి మన ప్రయత్నం కాదు, ఆయన ఇస్తాడు కూర్చుందామని ఇంటి ఇలా కుదరదు. ఆ శాంతిని ఆయన ఇచ్చేది మనం క్లెయిమ్ చేయాల. ప్రతిదానికి చెప్పాడు కదా, నా నాన్న మీరు ఏం అడిగితే నేను ఇస్తాను. అడగకపోతే ఎలాగొస్తుంది? తెలుగులో ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని. మీకు తెలుసో తెలియదు, తల్లిదండ్రులకి 2 బలమైన కోరికలు ఉంటాయి. నేను చెప్పకూడదనే చెప్తా. మొదటిది, తల్లి పిల్లల విషయమై సాధారణంగా చెప్పేవి నేను, ఇదే అని నేను చెప్పట్లేదు. సాధారణంగా ఎలాగుంటుందంటే, తల్లి మంచి భోజనం తయారు చేసిన తర్వాత దానికి 2 పిల్లలు ఉన్న, కొడుకో కూతురు, 2 కొడుకులో 2 కూతుర్లో ఉన్నారనుకోండి, వాళ్ళు టీనేజ్ పిల్లలు. మా భోజనం చేసేసాను రా అని వేడివేడిగా తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పిల్లలకు వడ్డిస్తూ ఉంటే వాళ్ళ ఆకలితో ఆవరారం తింటూ ఉంటే తల్లి కడుపు నిండిపోతుంది. ఖాళీ కడుపులతో ఉన్న పిల్లలకు అన్నం పెట్టినప్పుడు తల్లి కడుపు నిండిపోతుంది. తండ్రికి అట్లా నిండదు, ఆయన టైప్ వేరు. అన్నం తింటే, KFC తింటే, మెక్డొనాల్డ్ తింటే, బర్గర్ అవన్నీ తింటే ఆయనకి నిండదు.
ఆయన వెస్ట్ సైడ్కో, తర్వాత ఏంటి సీరోకో, లూయిస్ ఫిలిప్కో అక్కడికి వెళ్ళి మంచి చొక్కాలు ఫుల్ తెచ్చి జీన్స్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలందరూ ఎదుగు వేసుకోరా అనేవాడు. వేసుకుంటే చూడు ఎట్లుంది చూడు నేను తెచ్చింది. భలే ఉందండి, భలే కలర్ తెచ్చినారు. అసలు బటన్స్ ఎట్లున్నాయి, చొక్క ఎట్లా, అది మరి ఏమనుకున్నాం మన సెలెక్షన్ అంటే. కొడుకులు కూతుర్లు వేసుకున్న బట్టలు చూసి ఈయన సంతోషము, ఆయనకి లేకపోయినా ఆయన చినిగింది వేసుకున్నా, పాత వేసుకున్నా, ఇస్త్రీ లేకుండా వేసుకున్నా ఆయన సంతోషం ఆయనది, ఆమె సంతోషము. ఇప్పుడు ఈ రెండు కలుపుదాం మనం. ప్రభుకి ఏం సంతోషం అంటే మనం సమాధానంతో శాంతితో ఉండేది ఆయనకు సంతోషం. ఆ శాంతి ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాలి. అది గిఫ్ట్, ఈవి బహుమానం. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే బహుమానాలు. పిల్లలకు బట్టలు పెడితే డబ్బులు తీసుకుంటారా? ఎంత డాడీ ఇది? 1000 రూపాయలు, ఇదిగో 1000 రూపాయలు అంటారా? మమ్మీ ఈ మధ్యాహ్నం భోజనం ఎంత? 100 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు అంటారా? తల్లిదండ్రుల నుండి పిల్లలు తీసుకునేది ఉచితం, అది ఇవి. అలాగే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా మనం స్వీకరించిన తర్వాత ఆయన ద్వారా పొందే ఈ శాంతి, ఇది ఉచితం, ఇది ఇవి. ఇలాంటివి మనకు చాలా ఇచ్చినాడు ఆయన, ఉచితం. అసలు అవన్నీ ఎక్కడ దొరకవు తెలుసా? మామూలు బట్టలు అయితే ఎక్కడ దొరుకుతాయి, వాచ్ అయితే ఎక్కడ దొరుకుతుంది, అద్దాలు అంటే ఎక్కడ దొరుకుతాయి, మొబైల్ అయితే ఎక్కడ దొరుకుతుంది. ఇవి యేసుప్రభు ఇచ్చేది ఎక్కడ దొరకదు. పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దొరకడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఇలాగ యేసుప్రభు ఇచ్చేవి ఏ నుండి జడ్ దాకా అన్నీ నిత్యమైనవి, పరసంబంధమైనవి, ఉచితంగా పాపాత్మమైన మన కొరకు ఆయన సిద్ధపరిచారు. దిస్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానం యొక్క సబ్స్టెన్స్ అంటే పదార్థం మనకి ఇవ్వాలని కోరుకున్నది ఆయన. ఇది ఇప్పటిదాకా 3 విషయాలు చెప్పిన. మొదటిది ఏంటి? ద సోర్స్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క ఆవిర్భావము యేసుక్రీస్తు ప్రభు. నా అనే పదం వాడాడు. రెండవది ఏంటి? ద స్కోప్ ఆఫ్ ద ప్రామిస్, ఈ వాగ్దానం యొక్క స్కోప్ ఏంటి? మీరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు. మూడవది ఏంటి? ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్, అసలు ఈ వాగ్దానంలో ఏమైనా ఇస్తానన్నాడు? శాంతి. దీని గురించి ఎంతని చెప్తాము? చాలా సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది శాంతి. శాంతి అనే మాట అక్షరానుసారంగా మనకు కనపడకపోయినా నోహ్ ఓడలో నుండి బయటికి ఒక పావురాన్ని విడిచిపెట్టినాడు. అదే షాలోమ్ అంటే తప్ప. పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తుగా బయటికి పంపించబడ్డాడంటే తప్ప. పరిస్థితులన్నీ చక్కజేయటానికి ఆయన ముందుగానే వచ్చినాడంటే తప్ప. ఆ పావురం తిరిగి ఓడలోనికి రాకుండా ఉంటే నోహ్ ఓడ బయటికి ఎలాగొస్తుంది? అంటే ఓడలో ఉన్న వాళ్ళు బయటికి ఎలాగొస్తారు? ఇంకా రావటానికి వీల్లేదు. వాళ్ళు అలాగే ఉంటారు. దాదాపు సంవత్సరం దాకా ఉన్నారు అక్కడ. మీరు ఊహించండి, సంవత్సరం దాకా బయట ఎవరితో మాట్లాడటానికి లేదు. మీ మొబైల్ ఫోన్ లాక్కున్నారు, మీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్, ఒకే జత బట్టలు, ఇట్లా సంవత్సరం రోజులు ఒకే దగ్గర ఉండాలి, బయటికి చూసేకి లేదు. మధ్య మధ్యలో సౌండ్లు వస్తుంటాయి. ఏ సౌండ్లు? మెరుపు సౌండ్లు. ఏ సౌండ్లు? పిడుగుల సౌండ్లు. ఏ సౌండ్లు? జలప్రవాహం యొక్క సౌండ్లు. ఇవన్నీ వస్తుంటాయి. సంవత్సరం అంతా అక్కడే ఉండాలా. ఎవరైనా ఉంటామా? నోహ్ కుటుంబం కానీ కొనింది. కానీ మనలాంటి వాళ్ళు అయితే అసలు లోపలికి పోయి అట్టుండే బదులు బయట ఉండే కొట్టుకుపోతే ఉంటాంలే బ్రదర్, దేవుడు పెట్టింది అవుతుంది. కానీ అందరికి జరిగేది మనకు జరుగుతుంది. కానీ మనకు ఒక్కటే ప్రత్యేకంగా జరగాలనా ఏంటి అని అనుకునేది. నేను అమెరికా మధ్యలో వెళ్ళినప్పుడు నోహ్ ఆర్క్ అని ఒకటి ఉంది. అంటే నోహ్ నిర్మించిన వాడు ఆ కొలతల ప్రకారం ఒకటి కట్టినారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, ఒక దినం సరిపోదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దినాల్లో కట్టడానికే ఇంత కష్టమైతే అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఒకే ఒక కుటుంబం, వాళ్ళు బతకాలా, ఓడగట్టాలి. కట్టాలంటే చెక్క కావాలా? ఒకటి కాదు కదా మనం కట్టడానికి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది చూడ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు. ఏముంది తేలిక అనుకుంటే, కట్టేటప్పుడు ఏం చెప్తారు ఇంజనీర్లు కూడా. ఇక్కడ ఎవరైనా సివిల్ ఇంజనీర్లు ఉంటే బాధపడొద్దండి, మామూలుగా చెప్పేది చెప్తున్నా.
మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను బ్రదర్, ప్లాన్ అయ్యో ఏం లేదు బ్రదర్, ఇప్పుడు అన్నీ బాగా వచ్చేసినాయి, అంత తేలికే బ్రదర్, ఇదిగో ఆ ప్లాన్ ఈ ప్లాన్ అంటాడు. ఇంతలోగా 50 లక్షల్లోగా అయిపోతుంది బ్రదర్. మనకు కావాల్సిన 3 బెడ్రూమ్ హాలు అన్నీ సరిపోతాయి బ్రదర్ 50 లక్షల్లోనా. ఆయన వచ్చి భార్యకి చెప్తాడు 50 లక్షల్లో సరిపోతుందంట, నీకు నాకు ఇద్దరికి లోన్ వస్తుంది కదా, ఈఎంఐ పెడదాంలే, ఇంకా 10-15 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా అంటే, అంతే లేపే పిల్లలు పెద్దగా అయ్యేలోకి మనకి ఇల్లు అని ఉంటుంది కదా, ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకొని ఆరంభిస్తారు. 50 లక్షలకు బేస్మెంట్ దాకా కూడా రాదు. ఇంజనీర్ దగ్గర ఏం బ్రదర్ 50 లక్షలు, నేనేం చేయాలి సిస్టర్, మరి నేనేం చేయాలి బ్రదర్, మీరే చూస్తున్నారు కదా, అసలు కింద రాళ్ళు పడిపోయినాయి, పునాది సాగట్లేదు, పిల్లర్లు సాగట్లేదు, వర్కర్స్ రావట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. తిరిగి అంత అయ్యేటప్పటికి ₹1 కోటి అయిపోతే మనిషికి బీపీ షుగర్ ఎక్కువ వచ్చి డెడికేషన్ బ్రదర్. ఇల్లు కట్టి చూడు, ఒక ఇల్లు కట్టడానికే ఇంత కష్టమైతే ఇంతమంది పెట్టుకొని, మళ్ళా ఇంజనీర్లు పెట్టుకొని, ఇరుగు పొరుగు పెట్టుకొని, తర్వాత సోర్స్ పెట్టుకొని, బ్యాంకులు పెట్టుకొని, ఇన్ని పెట్టుకొనే కట్టడం కష్టమైతే ఒకే ఒక కుటుంబం 8 మంది ఓడ కట్టాలంటే ఇది అయ్యే పనులేనా? నోహకు మాత్రమే సాధ్యమైంది, మనకైతే సాధ్యం కాదు. ఇప్పుడు కూడా మనకు సాధ్యం కాదు కట్టమంటే. అవుతుంది అంటారా? ప్రభుకు స్తోత్రాలు. ఆయన కట్టడం మాత్రమే కాదు, సంవత్సరం దాకా ఏ జంతువు లీక్, మామూలుగా మనం కడుతుంటాం, మనకు తెలుసు కదా, ఇల్లు కట్టిన వెంటనే మొదటి వర్షం పడిన వెంటనే లీక్, ఇక్కడ బకెట్ పెట్టి, అక్కడ కుండ పెట్టి, అక్కడ మగ్గ పెట్టి, ఇక్కడ అది పెట్టి, ఇక్కడ పెట్టి, ఏమి ఇట్లాంటి ఇల్లు కట్టినామంటే ఏం చేస్తాడు, మోసం చేసేసాడు, అటు కట్టేసాడు, ఇటు కట్టేసాడు. అలాంటి దగ్గర పడితేనే ఇలాగుంటే ఇంకా అక్కడ ప్రచండ, బైబిల్ పదం ఇది, నా పదం కాదు, ప్రచండ వర్షము, ఆకాశానికి చిల్లులు పడతాయంటారే, అట్లా తెరుబడి కురుస్తూ ఉంటే ఓడ కించిత్ కూడా లీక్ కాలే, కించిత్ కూడా పగలలేదు, కించిత్ కూడా నీళ్లు బయట ఉన్నవి లోపలికి రాలేదు, అందులో పావురం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఆయన ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇదిగో నోహ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. నోహ అయితే తనది కాని ఓడగట్టాడు, యేసు ప్రభు అయితే తన శరీరం అనే సంఘాన్ని ఆయన కడుతున్నాడు. నోహ అయితే పక్షులన్నింటినీ లేదా జంతువులన్నింటినీ, స్త్రీ పురుషులు మగ తీసుకొని లోపలికి ప్రవేశించడానికి ఆజ్ఞాపించున్నాడు. యేసు ప్రభు అయితే ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు లోపలికి సంఘంలోనికి రావాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నామం ఎంత గొప్ప నామం, ఆయన అనుగ్రహించిన ఈ శాంతి ఎంత గొప్పది. ఇప్పుడు 4వ చూసి ముగిస్తామా? యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14 verse 27. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు. సింప్లిసిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క సరళత. ఇదేంటంటే అనుగ్రహం. తెలుగులో చాలా పెద్ద పదం ఇది. మామూలుగా అనుగ్రహం అనే దానికి ఇంగ్లీష్లో ఏం రాశారు? ఇట్స్ నో అని రాశారు, గివ్. గివ్ అనేది చిన్న పదము, అనుగ్రహం అనేది చాలా పెద్ద పదం. దేవుడు మన కొరకై అనుగ్రహించినవి కోకొల్లలు, మనమే ఆయన అనుగ్రహం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆఖరి ప్రధాన యాజకుతో ప్రార్థన తండ్రితో చేసేటప్పుడు నీవు నాకు అనుగ్రహించిన వారు, కనీసం 5 సార్లు వాడాడు ఈ పదం. నీవు నాకు అనుగ్రహించిన వారు, నీవు నాకు అనుగ్రహించిన వారు. మనమేంటి యేసు ప్రభువుకు అనుగ్రహించబడ్డం ఏంటి? అసలు మనం పట్టించుకునే వాళ్ళే లేరు, క్లాస్మేట్లే పట్టించుకోరే, ఇంట్లో వాళ్ళే పట్టించుకోరే, ఇరుగు పొరుగే పట్టించుకోరే, మందిరాల్లోనే మనం పట్టించుకోరే. మనము దేవునికి అనుగ్రహమా? మనము యేసు ప్రభువుకు అనుగ్రహమా? అసలు మన సంగతి తెలిస్తే వేరే వాళ్ళు పట్టించుకుని కూడా పట్టించుకోరే. కానీ మన సంగతి అంతా తెలియక కాదు యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించింది, తెలిసి ప్రేమించి.
ఆయన అనుగ్రహించిన కోకొలలు కదా. నేను ఒక 5 మాత్రం మీ గమనానికి జ్ఞాపకం చేస్తా, మీకు తెలిసినవన్నీ. ఆ తర్వాత మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. జాన్ చాప్టర్ 3 వర్స్ 6. యోహాను 3:16. యోహాను 3:16. దేవుడు లోకమునెంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహము యేసుక్రీస్తు ప్రభువారు మనకు. సన్ ఈజ్ అవర్ అనుగ్రహం. మన కొరకే అనుగ్రహించబడిన వాడు ఆయన కుమారుని మనకు అనుగ్రహించెను. ఇంగ్లీష్ బైబిల్లో సింపుల్గా రాసినారు, ఈ గేవ్ ఇస్ సన్ అని. కుమారుని ఇచ్చెను అని. ఈ ఇచ్చటానికి మనమేం అంత యోగ్యులం కాదు. అనుగ్రహమే. అపాత్రులకు దేవుడిచ్చేది అనుగ్రహం, పాత్రులకు మనిషి ఇచ్చేది ఇచ్చుట. మామూలుగా మనిషికి సహాయం చేస్తేనే దానము అంటారు కదా. మరి దేవుడిచ్చేది దానం అనాలా, కృపాదానం అనాలా, వరం అనాలా, కృపావరం అనాలా, ఇచ్చినాడనల్లా, అనుగ్రహం అనాలా? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు అనుగ్రహించు. దేవదూతల కొరకు అనుగ్రహించలేదు. దేవదూతల కొరకు అనుగ్రహిస్తే బహుశా అది సరైందేమో అని మనం అనుకోవచ్చు. కానీ పాపులమైన మనలాంటి వారి కొరకు, పడి చెడిపోయిన వారి కొరకు, ద్రోహులమైన మన కొరకు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా కొంచెమైన స్వస్థత లేకుండా పడిపోయిన మానవ జాతి కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డాడు. ఇది చాలా గొప్ప మర్మము. మనకు తెలుసు కదా, బైబిల్లో కొత్త నిబంధనలో కొన్ని మర్మాలు గ్రంథస్థం చేయబడ్డాయి. నాకు తెలిసి కనీసం 24 ఉంటాయి. దాంట్లో 2 మర్మాలు మాత్రమే గ్రేట్ మిస్టరీస్, గొప్ప మర్మాలని పేర్కొనబడ్డాయి. మొదటిది ఏంటంటే 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. గ్రేట్ ఈస్ ద గాడ్లీనెస్, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద గాడ్లీనెస్. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి, అది మానవ ఊహకు అందనిది. ఏ నోరు వివరించలేదు, ఏ చెవులు పూర్తిగా వినలేవు, ఏ హృదయానికి పూర్తిగా అర్థం కాదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఊహకు మించింది. బహుశా ఒక స్త్రీ వివాహం అయిపోయిన తర్వాత తన గర్భవతిని తెలియటానికి 4 రోజులు పైన తీసుకుంటుండవచ్చు. కానీ ఒకే ఒక స్త్రీ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు గర్భవతి అయిందో ఆ రోజే తెలుసుకునింది. ఆమె పేరే కన్యకైన మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం ధరించి కుమారుని కంటావు. అదే రోజే ఆమె దేవుని వాక్యానికి విధేయత చూపించిన కారణం చేత గర్భవతి కాగలిగినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమైతే ఈ సంగతులు? దిస్ ఇస్ గ్రేట్ మిస్టరీ. ఆయన సశరీరుడిగా ఈ భూమి మీదకి ప్రత్యక్షమైనాడు. సశరీరుడిగా ప్రత్యక్షం కావడం అనేది సాధ్యమయ్యే సంగతి నా ఊహకు అందదు. ద కండెన్సేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఫార్ బియాండ్ ఇమాజినేషన్. చూడండి, మనకి ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఒక బైబిల్ ఉంది, ఇంత పెద్ద పుస్తకం. దీన్ని మడిచి ఒక అగ్గపెట్టెలో పెట్టండి అని మీకు చెప్పినాం అనుకో, ప్రైజ్ ఇస్తామని. వీలవుద్దా? అవుతుందా కాదా? ఎందుకు కాదు? సైజ్ అది చిన్నది, ఇది పెద్దది. ఇంత పెద్దదంటే దీనికి తగినట్లాంటిదన్నా ఉండాలా, లేదా కొద్ది మాత్రమన్నా ఉండాలా అనుకుంటా. ఇప్పుడు మనం 5 అడుగుల మనుషులు, 6 అడుగుల మనుషులు ఉన్నామనుకో. నేను 5.5 అడుగుల మనిషిని నన్ను కూడా ఒక అగ్గిపెట్టెలో పెట్టండి, అయితేదా కాదా? ఆకాశ మహాకాశాల పట్టుజాలని దేవుడు కన్య జనడి గర్భాన ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి రావడం అనేది ఎవరు ఊహిస్తారు? ద కండెన్సేషన్ ఆఫ్ ద గాడ్ దట్ కెనాట్ కంటైన్ హెవెన్స్ అండ్ ఎర్త్ as they became a small babe in the virgins. అదే క్రిస్మస్ అని మనకు పరిచయం. ఆ ప్రభువు వారు భూమి మీద జన్మించి జీవించి మనందరి పాపల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన లేపబడ్డాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి మానవునికి క్షమాపణ ఇవ్వాలని దేవుడు సంకల్పించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం.
కనుక దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన ఈ గేవ్ హిస్ సన్ ఫర్ us. ఆయన ఇచ్చిన అనుగ్రహాల్లో మొదటిది కుమారుడు. ఇట్స్ ఎ మ్యాచ్లెస్ అనుగ్రహం, అసమానమైన అనుగ్రహం. రెండవది చూస్తామా? లూకాసు వార్త 11వ అధ్యాయం, లూక్ చాప్టర్ 11 verse 13. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూక్ చాప్టర్ 11 verse 13. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా, ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? అనుగ్రహము, అనుగ్రహము, అనుగ్రహము. ఈ స్పిరిట్ ఈజ్ అనదర్ అనుగ్రహం ఫర్ us. ఆయన ఆత్మ దేవుడు మనకు ఇంకొక రెండవ అనుగ్రహం. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద నుండి వెడలిపో కాలం ఆసన్నమైనప్పుడు శిష్యులతో చెప్పిన మాట, ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపను గురించి, మానవుని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ లీడ్స్ us into all truth because the Holy Spirit is truth. పరిశుద్ధాత్మ దేవుడే సత్యం కనుక ఆయన మనం సత్యంలోనికి నడిపిస్తాడు. అపార్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ దెర్ ఈజ్ నో ట్రూత్. పరిశుద్ధాత్మ దేవునికి వెలుపట సత్యం లేదు, ఎందుకంటే ఈ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుడే సత్య స్వరూపి అయిన ఆత్మ కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కూడా సత్యంలోనికి తీసుకురాబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం అంగీకరించిన అంటే మన యేసును అంగీకరించి పాపక్షమాపణ మారమనసు పొందిన వెంటనే, పాపాలు క్షమించబడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. దీన్నే బైబిల్లో రాయబడింది ఆత్మనే సంచకరవు అని. సాధారణంగా మీకు తెలుసు కదా, ఊర్లో సంతలు జరుగుతాయి. ఇలా కొన్ని ఊర్లో సంతలు ఉంటాయి. మా ఊర్లో బుధవారం సంత. పశువుల్ని ముఖ్యంగా ఆదివారం కొరకు రెడీ అయ్యి వాటిని అన్నీ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎవరో పోయినారు అనుకో, మనలాంటి వాళ్ళు మంచి పొట్టేలు చూసుకుందాం ఆదివారం కని కనిపించింది ఎక్కడో ఒక దగ్గర. కనిపించిన తర్వాత మళ్ళీ ఎంత రేట్ చెప్పినాడు, రీజనబుల్గానే ఉంది, కొనేయచ్చు, బాగానే ఉంది, ఇది 10,000 అని చెప్పినాడు, బాగుంది అని అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటే అంతలోకి వేరే వాళ్ళు వచ్చినారు, ఇది బాగుంది మాకు కూడా ఇవ్వండి అంటే ఆ అమ్మే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే రేట్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళేమో అడిగినారు 10,000 కని, మీరు కావాలంటే తీసుకోండి 12,000 ఇచ్చి అని చెప్తా ఉంటాడు. మన ఎదురుగా చెప్తూ ఉంటాడు, చూడండి మీ ఎదురుగా వచ్చేసాడు అని. మనమేమంటాం, అయ్యో మేమే అడ్వాన్స్ ఇస్తానులే కావాలంటే, మరి ఇచ్చేదంటే ఏదో ఇచ్చేయండి మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు అనుకుని నేను వాళ్ళకి అమ్ముకునేస్తా అంటాడు. అంతలో ఇంకో పార్టీ వస్తుంది, ఎంత అంటే 15,000. వీళ్ళకి అన్నీ చెప్తూ ఉంటే ఇదేం కుదరట్లేదని మనం ఏం చేస్తామంటే ఒక 1,000 రూపాయలు 2,000 అడ్వాన్స్ ఇచ్చి ఉండు, నేను ఆడదాకా వెళ్ళొస్తావు, నేను ఆడదాకా వెళ్ళొస్తా, మా వాళ్ళంతా ఉండరు, వాళ్ళతో డబ్బులు తీసుకొని వస్తాను, బహుశా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఎంత అడ్వాన్స్ ఇచ్చినాడో అంత కాకుండా మిగతా డబ్బులు ఇచ్చేసి బహుశా మనకు అవసరమైంది తీసుకెళ్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్షణ పొందిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుని అనే సంచకరం ఉంచినాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి జీవింపచేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అనుమతించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇప్పుడు కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా వచ్చేటట్లు ప్రార్థన చేయండి, ఇవన్నీ వాస్తవాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మన హృదయంలోనికి వచ్చిన తర్వాత పూర్తిగానే వస్తాడు. చేయి పెట్టి చెయ్యి ఒకటి వచ్చినాను, తర్వాత మీరు స్వీకరిస్తే మళ్ళీ ఇంకో చెయ్యి కూడా పెడతానంటాడా? లేకపోతే అమ్మా ఇప్పుడు 2 చేతులతో మాత్రం వస్తున్నాను, తర్వాత కావాలంటే 2 కాళ్ళు పెడతానంటాడా? లేకపోతే ఇప్పుడు తల మాత్రమే పెట్టేసిన తర్వాత కాళ్ళు పెడతానంటాడా? ఒక వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత ఇంట్లో బయట నుండి లోపలికి వచ్చినాడంటే అర్థం ఏంటి? తలపు తీసుకొని లోపలికి వచ్చాడనే కదా అర్థం. అలాగే మన హృదయం యొక్క తలపు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా లోపలికి వచ్చినాడు. మరి ఇంకేంటి? ఆత్మపూర్ణులై ఉండడు, బీ ఫిల్డ్ బై ద స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండడంటే ఆత్మను మనం పని చేయనీయట్లేదు అని వచ్చినాడు ఆయన. మనం ఏం చేసినామంటే కూర్చోబెట్టినాం ఒక దగ్గర, మీరు ఇక్కడ కూర్చోండి, మేము పనులు చూసుకుంటాము, మీకు నచ్చిన పని వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు వస్తాం, ఎందుకంటే మేము నచ్చనవే కదా ఎక్కువ చేస్తుంటాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుని పక్కనే కూర్చోబెడతాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టేటర్. ఈ విల్ నాట్ ఇంటర్ఫియర్ వితౌట్ అవర్ విల్లింగ్నెస్. మనము అనుమతించకపోతే ఆయన ఇంటర్ఫియర్ కాడు.
ఇంటర్ఫియర్ అంటే ఏమంటాం? జోక్యం చేసుకోడు. మనమేమనుకుంటామంటే జోక్యం చేసుకోవచ్చు కదా. అందరికి జోక్యం చేసుకుంటామా ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ పంచశీల సూత్రాలు ప్రతిపాదించినాడు. ఆ పంచశీల సూత్రాలు ఒకటేంటంటే వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని. ఇది మనకి చాలా కఠినమైన పని, ఎందుకంటే అది లేకుండా మనం బతకలేం కదా. అది ఉంటేనే అంత ఇంత ఏదో గాలి పీల్చుకుంటుండం, భోజనం అరుగుతుంది, నిద్ర వస్తుంది, అట్టా ఇట్టా ఉంటుంది. మందు ఎక్కటైతే అసలు కుదరదు. వాళ్ళు ఏమైనారు, వీళ్ళు ఏమైనారు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఆ సంఘం ఏంటి, ఆ సేవకుడు ఏంటి, వాళ్ళేంటి, ఆ బోధకుడు ఏంటి, ఈ బోధకుడు ఏంటి, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏంటి, మన అంటే మన కంపారిజన్ వాళ్ళది ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే అసలు బతకడం చాలా కష్టం. ప్రభు అన్నాడు అది కాదు ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతరంగంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మనము అప్పగించుకునే కొలది మనలో కార్యసిద్ధి కలిగించు ఆత్మ చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత స్థలం ఇస్తామో, ఎంత అధికారం ఇస్తామో, ఎంత ఆయన మన జీవితంలో నావిగేట్ చేయడానికి అనుమతిస్తామో అంతగా మనం ఆత్మీయంగా వృద్ధి పొందుతాం. దట్ ఈస్ బీ ఫీల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మపూర్ణులైన అంటే అది అర్థం. ఆత్మపూర్ణులు కాకుండా ఎలాగుంటారు మరి? శరీరానుసారంగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు. ఆత్మఫలం ఏముండదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆచరణ, ఇవన్నీ ఏముండవు. మరి ఏముంటాయి? అంతకుముందు రాశారు కదా పైన, శరీర కార్యములు స్పష్టములై ఉన్నాను. స్పష్టంగా ఉంటాయంట. అవి ఎలాగుంటాయంటే స్పష్టంగా, ఓపో కెమెరాలో ఫోటో తీస్తే ఎలాగొస్తుందో అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. ఒప్పో ఉన్నోళ్ళు బాధపడొద్దండి, మామూలుగా చెప్తున్నా. ఆధ్యాత్మికమైన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవిత కార్యక్రమాన్ని సిద్ధం చేసి మనం దైవ సాన్నిధ్యంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషమైన వారినిగా, పవిత్రులుగా సిద్ధపరచాలని ఆయన మనలో కార్యం జరిగించడానికి ఆరంభించి, ఇది రెండవ అనుగ్రహం. మూడవ చూస్తామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. ఎవరికి అనుగ్రహించబడింది? శిష్యులకు అనుగ్రహించబడింది. ఈ మూడవ అనుగ్రహం ఏంటి? స్క్రిప్చర్, వాక్యం. మొదటి అనుగ్రహం ఏంటి? సన్, కుమారుడు. రెండవ అనుగ్రహం ఏంటి? స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. మూడవ అనుగ్రహం ఏంటి? స్క్రిప్చర్స్, వాక్యం. ఈ వాక్యము కొంతమంది చెప్తే మనకి ఎంతసేపు అయినా వినుబుద్ధి అవుతుంది. అసలు జాలువారే జలపాతంలా ఉంటుంది. కారిపోయే అణిముత్యాల్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. బంగారం వలె, వజ్ర వైడూర్య మరకత మాణిక్యం వలె, కీర్తనకాడు చెప్పినట్లు 119వ కీర్తనలో వేల కొలది బంగారు నాణ్యముల కంటే, వెండి నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అన్నట్లుగా ఉంటుంది. కొంతమంది చెప్తా ఉంటే బైబిల్ ఎప్పుడు మూసేస్తామా అని ఎదురు చూస్తుంటా. అదే బైబిలే, అదే వాచ్యం ఉంటుంది, అదే ఉంటుంది. కొంతమంది చెప్తుంటే అయ్యో అప్పుడే అయిపోయిందా, అప్పుడైపోతుందా అని కొంతమంది చెప్తుంటేనే కష్టంగా ఉంటుంది. మరి ఒకే వాక్యమే కదా. అనుగ్రహం, దేవుడు అనుగ్రహించిన వారు ఆ వాక్యాన్ని విరిచి మన అక్కర కొలది మనకు వడ్డించడానికి ఇష్టపడుతుంటే ఎంత బాగుంటుంది. ఇది సేమ్ మన ఇంట్లో మాదిరే. కొంతమంది వంటలు చేస్తే అబ్బా ఏం చేసినారు బ్రదర్, నోరు ఊరుతుంది అనిపిస్తుంది. కొంతమంది చేస్తే చాలక్క, థ్యాంక్ యూ, ఆకలి కావట్లేదు. దిస్ ఈజ్ ట్రూ. నాకు బాగా తెలుసు, నేను వెళ్తుంటాను కదా అక్కడ. ఆకలి అక్కడ దాకా బాగుంటుంది, బాగా తినేలా ఈరోజు చాలా ఆకలి వేస్తుందని. కానీ చూసిన తర్వాత ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది. ఏంటి బ్రదర్ తినట్లేదంటే ఆకలి కావట్లేదు, లేక కడప నిండా ఉంది. ఒకే అన్నమే, ఒకే బిర్యానీ, ఒకే జొన్న రొట్టెలే, ఒకే చపాతీ, ఒకటే ఉప్మా, ఒకటే అదే చట్నీ. అందరి దగ్గరికి దొరికేది అదే కదా. అందరు కొట్లు తెచ్చి స్పెన్సర్స్ కానీ రిలయన్స్ కానీ అక్కడే తీసుకొని వస్తున్నారు కదా. మరి కొంతమంది చేస్తే అక్కడ దాకా ముక్కులు పట్టుకోలేనంత వాసన వస్తుంది, నోరు భరించలేనంత ఊరిపోతుంది, కడుపు భరించలేనంత ఆకలిస్తుంది, ఆవరావరని తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత చేతులు జోడించి అన్నదాత సుఖీ భవ అనాలని అనిపిస్తుంది. కొంతమంది చేస్తే ఏమనిపిస్తుంది, అక్క ప్రార్థన చేస్తాము, ఆకలి కావట్లేదు, ఇంకోసారి కూడా మా ఇంటికి రండి బ్రదర్. వద్దులేక్క, పొరపాటును కూడా రాము జీవితంలో. దిస్ ఈజ్ ట్రూ. అలాగే దైవ వాక్యము, దేవుడు అనుగ్రహించిన ఈ అనుగ్రహం ప్రకారం వాక్యం చెప్తామంటే వినాలి. అలాగే
ఏమవుతామంటే తెలుగులో తన్మయలం అయిపోతాం, మైమరిచిపోతాం. నేను వెళ్ళి నాట్యం ఆడుతున్నప్పుడు అందంగా ఆకాశంలో ధనస్సు ఆరబోసుకొని ఉన్నప్పుడు, చిరుజలలు పడుతూ ఉన్నప్పుడు మైమరిచిపోతూ అసలు మనం ఇక్కడే ఉన్నామా అని అనిపిస్తుంది. అలాగే దైవ వాక్య ప్రవాహం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా తడపబడి, ముద్ద చేయబడి, కడగబడి, శుద్ధీకరించబడి, పౌలు అంటాడు ఎఫెసీ 5లో, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి. ఇది ఎలాగుంటుందో నాకంటే మీకు బాగా తెలుసు కదా. కొన్ని చోట్ల మంచి నీళ్ళు ఉంటాయి. ఆ మంచి నీళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఇంకా బాత్రూమ్కి పోయిన వాడు రాడు, స్కూల్కి టైం అయితే ఉంటుంది, ఇంకా ఆడే ఉంటాడు. రా 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 అని పోయి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు కూడా తలపు కొడుతున్నా, ఉండు ఇప్పుడే షాంపూ పెట్టుకుంటున్నా. ఎంతసేపు నుండి ఇంకా షాంపూ రా, ఆ డబ్బా అయిపోయి ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ వాడికి ఉండదు. నీళ్ళు అంత బాగున్నాయి, వేడిగా ఉన్నాయి, వాడు దాంట్లో నుండి రాబుద్ది కావట్లేదు. అదే నీళ్ళు హార్డ్ వాటర్ అంటారు కదా, మీకు తెలుసు కదా, తెలుసా తెలియదు. ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉంటే ఎక్కడ చూసినా అంత తెల్లగా అయిపోతుంటుంది, మొక్కలు సబ్బు పెట్టుకున్నా కూడా ఇంకా జిడ్డు అవుతుంది. దాని బదులు ఇంతకుముందు ఉన్నట్లే బాగుండేది అని అనుకుంటా. అలాంటిది ఎవడని చెప్పినారు ఇంకో బ్రదర్, ఒకసారి అట్లా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసినండి, వద్దులే, ఆల్ రైట్, నీళ్లు బాగలేవు, నీళ్లు మంచివి కాదు. బైబిల్లో కూడా వాక్యం ఉంది, నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచివి అయితే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అలాగే దైవవాక్యం నీటికి పోల్చింది. ఒక నది కలదు, ఆ నది ఎక్కడ ప్రవహించును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదిని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో కూడా ప్రవహించి మనందరిని బ్రతికించాలని ఆయన ఉద్దేశం. అదే దైవ వాక్యం. ఆ వాక్య ప్రవాహానికి, వాక్య ఒరవడికి శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, ఆనంద పరవశనముగా చేయబడి, ఆ యేసు మనతో పాటు ఉన్నట్లుగా, మనతో మాట్లాడుతున్నట్లుగా, మనం ఆయన మాటలు వింటున్నట్టుగా, ఆయన మన అక్కర తీరుస్తున్నట్టుగా ఉంటే ఆశీర్వాదకరం. నా శాంతి మీకు అనుగ్రహించున్నా. అనుగ్రహము ఇప్పుడు దాకా 3 చూసి 4 చూసి ముగిస్తామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమన్ చాప్టర్ 8 verse 32. రోమా 8:32. రోమా 8:32. రోమన్స్ 8:32. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అనుగ్రహించువాడు, ద గాడ్ ఆఫ్ ఆల్ సప్లై. కనుక 4వది ఏంటంటే సప్లయింగ్ ఆల్ అవర్ నీడ్స్. అన్నీ అనుగ్రహించేవాడు. మనకు వచ్చేదంతా అనుగ్రహమే. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా, మీరు కవనా కాదో చెప్పండి. మీరు పీల్చే గాలికి ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు రోజుకి? ఇది అనుగ్రహం కాదా? ఇది 5 నిమిషాలు ఆగిపోతే అయిపోయా, అంబులెన్స్లు శబ్దాలు అవుతాయి. ఇంకా ఎంత ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహించినాడు. మనకిచ్చే గాలి ఉచితం, మనకిచ్చిన భూమి, మనకిచ్చిన వెలుతురు, ఈ సన్లైట్ ఇచ్చిన రోజుకు 12 గంటలు. చలికాలం తొందరగానే పొద్దుగొక్కుతుంది. దీనికి ఎంత పే చేస్తున్నా? అలా కరెంటు బిల్ అంటారు కదా, లైట్లు అవి వేస్తే మరి 365 రోజుల్లో రోజు మనం సన్లైట్ బయట వాడుతున్నాం కదా, సూర్యరశ్మి. దానికి ఎంత కడుతున్నాం ఛార్జ్? కరెంట్ ఆఫీస్కి లైన్లో నిలబడి కట్టేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, కట్టకపోతే వచ్చి వాళ్ళు ఫీజు తీసుకుని వెళ్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యేసుప్రభు ఎప్పుడన్నా అన్నాడా మీరు కట్టట్లేదు కదా? సూర్యుడా స్టాప్, గాలి నువ్వు కూడా స్టాప్. గాలి సూర్యుడు ఇద్దరు ఆగిపోయినారు అనుకో, జిల్లా జిల్లా ఆగిపోద్ది. సిలువ, ప్రపంచం ఆగిపోద్ది. ఒక్కసారిగా స్టాండ్ స్టిల్ పాయింట్. దేవుడు తన కుమారుని అనుగ్రహించినాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు? మనకు తెలియకుండానే వర్షము, ఆవిరి, హిమము, నీరు, గాలి, వెలుతురు ఎన్ని అనుగ్రహించినాడు. వీటన్నిటిని మనం మర్చిపోయి
దేవునితో పోట్లాడతాం, దేవుడు నాకేమీ ఇట్లేదు, చదువు ఇట్లేదు, ఉద్యోగం ఇట్లేదు, పెళ్లి చేయట్లేదు, పిల్లల్ని ఇట్లేదు, ట్రాన్స్ఫర్ ఇట్లేదు, ప్రమోషన్ ఇట్లేదు, పరిచయం ఇట్లేదు, ఇంక ఇలాగ రకరకాలుగా పోట్లాడి షుగర్ బీపీ తెచ్చుకొని చివరికి లోకం విడిచిపెట్టే దశకు వస్తాం. దేవుడు ఇవ్వకుండా ఉంటాడు. ఆయన పేరే ఇచ్చువాడు. ఇచ్చువాడు సామాన్యంగా ఇచ్చేవాడు కాదు. బైబిల్లో సమస్తమును ధారాళముగా దయచేవాడు. ధారాళము. కొంతమంది అంటారు కదా, ఆ అన్న చేతులు ధారాళము, అక్క చేతులు ధారాళము అని అంట. అసలు కొంతమంది ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఒకసారి ఒక రొట్టె పెట్టేవాళ్ళు ఉండొచ్చు, 2 రొట్టెలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, 5 రొట్టెలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు. ఇలా ఒక జాతి బట్టలు ఇచ్చేవాళ్ళు, 2 జతలు ఇచ్చేవాళ్ళు. ధారాళము. అయితే ప్రభువు వారు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేదేవు. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? మనం ఇందాక చదువుకున్నాం కదా, యోహాను సువార్త 12:27, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి, దీన్నే సెరెనిటీ అంట. సెరెనిటీ గివన్, ప్రశాంతత. ఎన్ని ఉపద్రవాలున్నా, కరువులున్నా, ఖడ్గాలున్నా, ఇబ్బందులున్నా, యుద్ధాలున్నా, తెగుళ్ళున్నా, వీటన్నిటిలో శాంతంగా ప్రశాంతంగా జీవించడం ప్రభు మనకు అనుగ్రహించింది. అందుకే మనకు తెలుసు కదా, బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తాం. ముఖ్యంగా పౌలును చివరిసారిగా అధిపతుల దగ్గర అప్పగించి ఆయనకు మరణశిక్ష విధించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది. వాళ్ళు అట్టి వల్ల తెలియలేదు. బైబిల్లో రాయబడింది, గాలి ఎదురైనందున. ఇంకా అలాంటి చాలా పదాలు వాడుతూ వచ్చినారు. అటు ఇటు ఓడ కొట్టబడుతుంది. ప్రజలంతా కేకలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు 200 పైచిలుకున్నారు. వాళ్ళు మనసు లేకుండా ఇంక చనిపోతాం అని అనుకుంటున్నారు. ఒకే ఒక్కడు ఇలాగన్నాడు, అయ్యలారా, మనకి ఏ అపాయము జరగదు. రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై మనమందరము క్షేమంగా వెళ్తామని సెలవిచ్చి, నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో. ఆ దేవుడు ఇంట్లో ఏసీ రూమ్లో ఉన్నప్పుడు కాదు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాదు, సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నప్పుడు ప్రత్యక్షమైన దేవుడు. పౌలు లేకపోవచ్చు కానీ పౌలు దేవుడు ఉన్నాడు. పౌలు విశ్వాసం మనకు లేకపోవచ్చు కానీ పౌలు విశ్వాసమున కర్తైన వాడు ఇప్పుడు మనకున్నాడు. మన జీవితము పౌలు ఎంత ఆత్మీయ అనుభవంలో పోల్చుకోవటానికి విషమంతా కూడా లేకపోవచ్చు కానీ వాటన్నిటికీ ఆద్యుడైన యేసుప్రభు వారు మనకున్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చివరికి హతసాక్షి కాబోయేటప్పుడు కూడా ఆ కత్తి ఆయన కళ్ళెదుట ఎలాడుతున్న విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడ ముగించితిని, నా కొరకు నీతి కిరీటము ఉంచు. ఎవరు మాట్లాడతారు? మరణశిక్ష విధించబడిన తర్వాత ఇలాగ నువ్వు చనిపోతావని తెలిస్తే మాటలు వస్తాయా? కన్నీళ్ళు తప్ప మాటలు రావనుకుంటా. ఒక్క క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మాత్రమే కన్నీళ్లు చూడడు, కల్వరి శిలువ చూస్తాడు. ఏ వ్యక్తి కన్నీరు చూడకుండా కల్వరి శిలువ చూస్తాడో ఆ వ్యక్తికి లోకం యొక్క సమస్యలన్నీ సింహాసనముగా మార్చబడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తుల్లో కొత్త నిబంధనలో మనకు పౌలు తారసపడుతున్నాడు. జీవితంలో ఓడిపోయి, డస్సిపోయి, కృంగిపోయి, కుటుంబ సమస్యలు, సంఘ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, బాధలతో ఏం చేస్తాము, ఇలాగైపోయింది అని చేతులు ఎత్తేసి జీవితం అంతా ఓడిపోయాము అని కృంగదలతో వస్తుంటే ప్రభు సెలవిస్తున్నాడు, మై పీస్ ఐ గివ్ unto you, నా శాంతి మీకు ఇస్తున్నా. ఇలాంటి వాగ్దానం ఇచ్చిన ప్రభు వారు, ఈ సింప్లిసిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క సరళత చూడండి ఎంత సామాన్యంగా వచ్చింది. నువ్వు పలానా పని చేస్తే నేను నీకు శాంతి ఇస్తాను చెప్పలే. ఇంత డబ్బులు ఇస్తే, ఇంత బంగారం ఇస్తే, ఇలాగ చేస్తే, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే, ఇన్ని గంటలు వాక్యం చదివితే, ఇలాగ ఏం కండిషన్ లేకుండా మై పీస్ ఐ గివ్ unto you, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. ఇంకా యేసు యొక్క శాంతి అనుభవించకుండా ఉంటే, యేసు ప్రభు దగ్గరికి రాకపోతే మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం, ఆయన శాంతి దూత, శాంతి ప్రదాత, శాంతిని అనుగ్రహించట కొరకు భూమి మీదకి వచ్చిన లోకరక్షకుడు. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన మనుషులందరి పాపాల కొరకు శిలువ మీదకి వెళ్ళాడు.